నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మంగమూరు రోడ్లో రావి చెట్టు తొలగింపు పట్ల నిరసన తెలిపిన ఆర్ఎస్ఎస్ విహెచ్పి నాయకులు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తిరిగి గాంధీ పార్కులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. శ్రీశైలాన్ని నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన లేదన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. 2 జిల్లాల మధ్య వివాదం రేకెత్తించాలన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. విలువలతో కూడిన జర్నలిజంపై అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్. మార్కాపురంలో శిక్షణ తరగతులు ప్రారంభం. మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం వద్ద రోడ్డుపై ఉన్న రావి చెట్టును రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు తొలగించడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విహెచ్పి ఆర్ఎస్ఎస్ నాయకులు నిరసన తెలియజేయడంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. రావి చెట్టు తొలగిస్తున్న విషయం తనకు తెలియదని, ఈ ప్రాంతంలో మహిళ తనకు ఫోన్ చేయడం ద్వారా తెలిసిందని అన్నారు. వెంటనే కమిషనర్ వివరాలు అడగా రావి చెట్టుకు పూజలు జరిపించి తొలగించడం జరిగిందని, గాంధీ పార్కులో ఏర్పాటు చేశామని తెలిపారని అన్నారు. దేవుడికి ఎదురెళ్లి ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన రావి చెట్టుకు 6 వేద పండితులతో శాంతి హోమం నిర్వహించి ఆ ప్రాంత వాసులు కొండకు ఎదురు నడిచేవారు పూజలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గాంధీ పార్కులోకి రావి చెట్టుకు పూజలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామనడంతో నిరసనకారులు శాంతించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, కార్పొరేటర్ శాండిల్య, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, మహిళా నాయకురాలు కుసుమకుమారి, చిలకపాటి రంగారావు, విహెచ్పి నాయకులు తోనుగుంట మల్లికార్జున్, ఈయమని బలరాం, ఆర్ఎస్ఎస్ నాయకులు మొక్కపాటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, సోమ సుబ్బారావు, ఏబీవీపీ నాయకులు గంటా వెంకట్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, బీజేవైఎం నాయకులు రాజేష్ వర్మ, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ బొడ్రాయి దీన్ని మొత్తాన్ని కూడా రాత్రి చెట్టు నరిగేశారు. ఉదయం పూటేమో చెట్టు మొదలు పీకేశారు. అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా హిందువులకు చెప్పకుండా అంత ఒకవేళ నిజంగా అర్థమైతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని చెప్పే విధానము, దాన్ని చేసే విధానం ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు పూజ చేయాలా, దానికి ఇచ్చేయాలా, ముందు బొడ్రాయి మార్చాలంటే చాలా గొప్ప పర్మిషన్ ఇది పతంగా తీసుకున్న తర్వాత కమిషనర్ కూడా ఆయనతో కూడా మాట్లాడాడు. ఆన్లైన్లో ఉన్నాం కదా మనం. అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే సరే ఆపుదామంటే మన దగ్గరికి వచ్చి మాట్లాడతామని చెప్పేసి చెప్పాము. చెప్పిన తర్వాత ఏంటంటే ఆయనేమో జూమ్ మీటింగ్లో ఉన్నాడు. అయిపోగానే జూమ్ మీటింగ్కి వెళ్ళాడు. ఇక్కడ కింద వాళ్ళేమో ఆయన ఇన్స్ట్రక్షన్స్ వచ్చే లోపలే, ఆయన ఫోన్ చేసే లోపలే తీశారు. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు అది. దాన్ని తొలగించడం అనేది హిందూ సంస్థలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దానికి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయనే తనకి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తున్నారు. కానీ హిందూ సంస్థలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే అక్కడే ఏదైతే చెట్టు తొలగించారో అక్కడనే చిన్న వృక్షాన్ని సరే ప్రతిష్ఠించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవు అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ మత విద్వేషాలు పెంచుకుంటూ పోకూడదు. ఏ మతమైన ఒకటేనో ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ తొలగించారు. అదే ధైర్యంగా మరి ఇతర మతాలు తొలగించేటువంటి దొమ్మ ఎవరికి లేదు ఇక్కడ. కాబట్టి ఎమ్మెల్యే గారు దాన్ని సరైన చర్యలు తీసుకుంటారు. ఆయన మీద ఒక నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే స్థానంలో చిన్న మొక్కనైనా నాటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. అక్కడ బొడ్డురాయి కానీ అట్లాంటివి ఏమీ లేవు. బొడ్డురాయి అంటే అసలు ఏందో తెలిస్తే కదా వీళ్ళకి. ఒక 100 బొడ్డురాయి ప్రతిష్టలు చేయించున్నాను నేను. బొడ్డురాయి అంటే బీజాలు ఉంటాయి, ఆ రాయి పైకి ఉండాలి, భూమిలో ఉండేది కాదు అది. అవన్నీ ఏమీ లేవు. అయితే ఆ వృక్షం మాత్రం దేవుడికి పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వారికి ఏదో ఇబ్బంది ఉందేమో, అక్కడ రోడ్డు పెద్ద చేద్దాము జనాలకి, ఈ పదాలంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, యాక్సిడెంట్లు అయితే ఏమో ఇబ్బంది పడతారేమో అని అందరూ ఎమ్మెల్యే గారి దగ్గర అడిగితే అది చూసుకోండి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారు. అక్కడ ఆ చెట్టు ఉందని ఆయనకి తెలియదు, ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు నిజంగా ఇది ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు తీద్దామా వద్దా అనే సందేహం కూడా ఆయన దగ్గర వెళ్ళపుచ్చలా అసలు. ఇదంతా కూడా ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెట్టు అడ్డంగా ఉందని వాళ్ళే తీశారు. ఎవరో ఫోన్ చేసిన తర్వాత ఆ చెట్టు తీయకండి ఎమ్మెల్యే గారు అప్పటికే తీసేశారు ఆ చెట్టు. దానికి మనం చేసేది ఏం లేదు. అయితే చెట్టు తీశారు. చెట్టు కనుక తీసిన చెట్టు మొత్తం ముక్కలు చేసి పారేస్తే అది దోషం.
అలా కాకుండా చెట్టుని ఇక్కడ నాటారు తెచ్చి. యాక్చువల్గా ఒక 20 అడుగులు అటు ఇటు రోడ్డు వైండింగ్ జరుగుతూ ఉంది. అటు పక్క అంతా కూడా రోడ్డు వైండింగ్ అయిన తర్వాత కూడా రోడ్డు అది కూడా ఆల్రెడీ సీసీ రోడ్డు కూడా వేశారు. ఇటేమో రంగారాయుడు మన చెరువు మీద ఈ గోడ కూడా లోపల ఒకటి కట్టేసి ఇది కూడా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు పెద్ద రోడ్డు చేయాలనేది ఒక ఇంటెన్షన్ తోటి ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. కాకపోతే అక్కడ ఒక రాగి చెట్టు అనేది ఒకటి మధ్యలో రావటం కూడా జరిగింది. అదంటే రోడ్డు వైండింగ్లో దానికి అంతకుముందు డిస్కషన్లో వచ్చినప్పుడు రాగి చెట్టు ఇట్లా ఉంది అని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ వీళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అది దేవుడిది ఏమో పూజ చేస్తుంటారేమో, దాన్ని పూజ చేసేటట్టు ఉన్నప్పుడు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు, వాళ్ళందరితో కూడా సంప్రదించిన తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించండి, దేవుడి విషయం కాబట్టి అది వేద పండితులను మాట్లాడి చేయాలి అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత మన కార్పొరేటర్ గారు అందరితోటి కూడా ఇక్కడ ఉండే మెయిన్ వాళ్ళు అందరితో కూడా వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఉండే ఈ షాప్ వాళ్ళతో కానీ అందరితో కూడా మాట్లాడారు. అంటే ఇంటింటికి మాట్లాడలేరు కాబట్టి ఉండే మెయిన్ వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే అది తీసి ఇంకో దగ్గర పెట్టేసి మనం పూజ అవి చేసేసి సంప్రోక్షణ చేసి దానికి మళ్ళీ అక్కడ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇక్కడికి 30 మీటర్ల దూరం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారంట. అది కూడా నాకు తెలియదు. నిన్న కట్ చేసింది కూడా అయితే నా నోటీస్లో లేదు. పొద్దున్నే 8:30 ఒక లేడీ ఎవరో ఫోన్ చేసి ఏమండి ఇక్కడ చెట్టు తీయబోతున్నారు, ఇది ఎప్పుడు మేము అందరం కూడా పూజ చేసుకుంటున్నాం, మనకి ఇక్కడ మాకు మనోభావాలు ఇబ్బంది వస్తుంది, ఎంతోమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి వాళ్ళు ఆమె చెప్పిన తర్వాత నేను కమిషనర్ గారు కూడా లైన్లోకి తీసుకున్నాం. కమిషనర్ గారు కూడా నేను ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం. కమిషనర్ గారు కూడా చెప్పారు అది రోడ్డుకి అడ్డంగా ఉందమ్మా, దాన్ని వేరే దగ్గర మేమేం దాన్ని ముక్కలు చేయట్లేదు, దాన్ని తీసి వేరే దగ్గర పెట్టి దాన్ని పూజ చేపించి దాన్ని మళ్ళా చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత ఆమె అట్లా చేస్తారండి, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండేటప్పుడు మీరు ఎలా చేస్తారు అట్లా అని చెప్పేసి ఆమె కొంచెం మాట్లాడిన తర్వాత నేనుండి కమిషనర్ గారిని మీరు పోయి పర్సనల్గా ఆమె నెంబర్ కూడా నాకు పడింది కాబట్టి ఆ నెంబర్ కూడా మెసేజ్ పెట్టేసి మీరు పర్సనల్గా పోయి కూర్చొని మాట్లాడండి, వాళ్ళు ఏదైనా ఇంకా అట్లాగానే ఏదైనా సెంటిమెంట్గా ఉంటే మనం ఆపుదాం, మనకే ఉంది అని చెప్పేసి కూడా మేము మాట్లాడుకున్నాం. ఆయన కూడా అదే అన్నాడు, వాళ్ళు మనకేందంటే లోకల్గా ప్రజలు అన్ని రోడ్లు కొంచెం పెద్దగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఆ ఇంటెన్షన్తో పోతూ ఉన్నారు. కమిషనర్ గారు కూడా ఆ మాటే అన్నాడు. సరే ఒకసారి వాళ్ళు నేను పోయి మాట్లాడతానండి, మాట్లాడేసి వాళ్ళు ఏదైనా అంటే అట్లనే ఆపుదాము, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు 10ంటికి మన కొంతమంది ఫోన్ చేశారు చెట్టు తీసేశారని. చెట్టు ఎట్ట తీసేశారు, కమిషనర్ గారు పోయి మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో అని చెప్పి నేను మళ్ళీ కమిషనర్కి చేశాను. కమిషనర్ గారేమో వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్లో ఉండి ఆయన అన్నాడు మీరు పెట్టేసిన తర్వాత నేను ఫోన్ చేసే లోపలికి అప్పటికే అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ వాళ్ళు తీశారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పి నేను ఆ మీటింగ్లో ఉన్నాను సార్, నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నాడు వాళ్ళతో మాట్లాడటాను. కాబట్టి జరిగింది ఇది. దానికి మనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నేను ఒకటే మాట్లాడుతూ ఉంది, మనందరం కూడా హిందుత్వం కులాలనేది కాదు, హిందుత్వం కానీ అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం కూడా. భగవంతుడికి ఎదురుపోయి ఎవడేం చేసేది లేదు. అట్లా భగవంతుడిని తీసుకొచ్చి ఇంకోటి ఏదో ఇబ్బందులు చేసి అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కానీ ఆ పరిస్థితి కానీ మాది కాదు. కాబట్టి 30 మీటర్లో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి నేను అందుకనే మన దక్షిణామూర్తి గారిని పురోహితుల్ని వాళ్ళని కూడా పొద్దున్నే మళ్ళీ ఇంటికి పిలిచి ఆయన కూడా కారులో ఎక్కించుకొచ్చా ఏం చేయాలి, దీనికి రెమెడీ ఏంటి, దానివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా ఏంటా పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడాను. ఇక్కడ అందులో పొద్దున్నే ఇది పెట్టేటప్పుడు కూడా పూజ చేశారు నాగేశ్వరరావు పంతులు గారు, దాన్ని తీసేటప్పుడు కూడా పూజ చేశారు. కాబట్టి ఇక్కడ ఉండేదాన్ని మనం ఈవినింగ్ హోమం అవన్నీ కూడా చేపించి దానికి మళ్ళా చేస్తే బాగుంటుందని చెప్పేసి మన దక్షిణామూర్తి గారు వీళ్ళు చెప్పారు. దానికి వేద పండితులతోటి ఒక 6-7 సాయంత్రం మంచి హోమం చేసి దాన్ని అక్కడ మళ్ళా ఇబ్బంది లేకుండా దానికి అరుగు కట్టి ఇక్కడ గేట్ ఒకటి పెట్టేసి అక్కడి నుంచి 30 మీటర్లే కాబట్టి 1 కిలోమీటర్లు ఉంటే మనం ఆలోచించుకోవాలి. 30 మీటర్లో అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకునే విధంగా దానికి ఎట్లా చేయాలో దాని సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ చిన్న మొక్క వేయమంటున్నారు, దాన్ని కూడా ఒకసారి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎట్లా చేయాలనేది ఒకసారి ఆలోచించిన తర్వాత నాకు నిర్ణయాలు తీసుకుంటాం.
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగడం మంచిది కాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. శ్రీశైలం ఆలయాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని మీడియాలో వస్తున్న ప్రచారాలపై మంత్రి స్వామి స్పందించారు. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామని అన్నారు. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదన లేదని అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చేయవద్దని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ అంశంపై ఎవరూ మీడియాలో దుష్ప్రచారం చేయవద్దని అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు. ఇక్కడ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనే మీద మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయొద్దు. ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. కొత్త జిల్లాలో మనం పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరితోటి పశ్చిమంలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం. అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగడం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఒక కమిటీ ఉంది, కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డు పార్కు వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్యతో కలిసి వినాయకుని విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ సోదరుడు డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. सर्वहस्तं पाशमं कुशधारिणं संयोगिनाम्बरः प्रसिद्धिनायकदेवहर गोव्यामि పంతొమ్మిదో డివిజన్లో వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. పైగా ఇక్కడ 3 డివిజన్ల నుంచి అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది విరివిగా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే కమిటీ వరసిద్ధి వినాయక కమిటీ హౌసింగ్ బోర్డులో ఈ పార్క్ సెంటర్లో ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ వినాయక చవితులు కానీ దిగ్విధంగా జరపడానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన దామచర్ల జనార్దన్ గారితో పాటు మన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు మరియు కార్పొరేటర్లు విచ్చేయటం జరిగింది. వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. జర్నలిజం స్థాయి పెంచడంతో పాటు విలేకరులలో నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మార్కాపురంలో సౌజన్య కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు ప్రారంభించారు. ముందుగా చైర్మన్ ఆలపాటి సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి జర్నలిస్టు సంఘాల నాయకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2వ శిక్షణా తరగతులు మార్కాపురంలో ప్రారంభించినట్లు సురేష్ తెలిపారు. ప్రధానంగా విలువలతో కూడిన జర్నలిజంపై అవగాహన కల్పించడమే ప్రధానంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత విలేకరులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పాలకులు చేసే మంచి చెడులను ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పడంతో పాటు లోపాలను వెలికి తీయడానికి జర్నలిజాన్ని ఒక ఆయుధంగా వినియోగించుకోవాలని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులకు అనేక సమస్యలున్నాయని ఆ సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు తోడ్పాటు అందించాలని అన్నారు. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, కనకయ్యతో పాటు సంఘం నాయకులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఏదైతే మన యొక్క విలేకరులకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ శిక్షణా తరగతుల ద్వారా ఏదైతే పాత్రికేయులు ఉన్నారో ఒక 7 అంశాల మీద రేపు వారికి పూర్తిగా తర్ఫీదునిచ్చి తద్వారా క్వాలిటీ జర్నలిజంని ఇంప్రూవ్ చేయాలనేటువంటి దాంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమైనటువంటి విషయం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మార్పులు, ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉన్నది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, మనకి తర్వాత సోషల్ మీడియా వచ్చింది. వీటన్నిటికి తోడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా ఏది వాస్తవమైనటువంటి మనకి వార్త, ఏది అవాస్తవమైనటువంటి వార్త అనేటువంటిది న్యూస్ రీడర్ కానీ లేదంటే వ్యూయర్ కానీ తెలుసుకోలేని పరిస్థితులలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా క్వాలిటీ జర్నలిజం ద్వారా వీటిని మంచి వార్తను అందించడం, నిజమైన వార్తను అందించడం అనేటువంటిది మంచి అభినందనీయ విషయం తెలియజేస్తూ, సమాజంలో ఉన్నటువంటి చెడు ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా రూపుమాపుకోవాలి, అలాగే యువతకు ఎటువంటి మంచి డైరెక్షన్ ఇవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి మార్పులు చేర్పులు దాన్ని ప్రెస్లో ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను సాధించవచ్చు. పోలీసు రోల్ ఏంటి, ప్రెస్ ఏం చేయాలి, వీటి మీద ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ప్రెస్ మీడియా మిత్రులందరినీ కూడా వస్తున్నటువంటి మార్పులు చేర్పులకు అనుగుణంగా టెక్నాలజీని అవగాహన చేసుకోవడం, ప్రజల పక్షాల నిలవడం, ఖచ్చితత్వం, వేగం, అలాగే ఒక డైరెక్షన్ ఉండే విధంగా సమాజాన్ని తీసుకువెళ్ళే విధంగా న్యూస్ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. సిఆర్ మీడియా అకాడమీ, ఈ కొత్త ప్రభుత్వంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత, నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది రాష్ట్రంలో 2వ శిక్షణా తరగతుల కార్యక్రమం. మొదటి కార్యక్రమం తెనాలిలో జరిగింది గత నెలలో. ఇక్కడ ఇప్పుడు మార్కాపురంలో ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరుల కోసం ఈ రిఫ్రెషర్ కోర్సెస్ పెడుతున్నాం. రాష్ట్రంలో జర్నలిజం ఉన్నతికి పాటుపడడం లక్ష్యంగా ఇప్పుడు 1996లో చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రెస్ అకాడమీని స్థాపించారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు మన నవ్యాంధ్రలో గ్రామీణ విలేకరుల స్థాయి పెంచడం, వారికి ఆయా విభాగాలలో వారికి తగిన శిక్షణ ఇవ్వడం, ఎప్పటికప్పుడు కొత్త డెవలప్మెంట్స్, కొత్త పోకడలు, మంచి చెడు వాళ్ళకి వివరించి చెప్పడం. ఇందులో ఒక ప్రధానమైన స్ట్రెస్ ఏమిటంటే దేని మీద కేంద్రీకృతం అవుతుందంటే దృష్టి ఎథికల్ జర్నలిజాన్ని ప్రోత్సహించడం, ఎథికల్ జర్నలిజం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అనేది కూడా ఒక ముఖ్యమైన కోణంగా ప్రజల్ని ఎంపవర్ చేయడానికి ఉపయోగపడాలి తప్ప ప్రజల్లో అపోహలు సృష్టించడానికో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడానికో కాదు. ఆ విధంగా ఆ దిశగా కూడా ప్రెస్ అకాడమీ కృషి ఉండాలని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగానే ప్రెస్ అకాడమీ, మన మీడియా అకాడమీ, సిఆర్ మీడియా అకాడమీ ఆ దిశగా కూడా కృషి చేస్తుంది. రాబోయే కాలంలో ఈ క్లాసులు ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తాము. దానికి అదనంగా క్లాసులతో పాటుగా ఇంకా వివిధ కార్యక్రమాలు, జర్నలిజం స్థాయి పెంచడం, జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఏ కార్యక్రమాలు అయితే చేపట్టాలో ఆ కార్యక్రమాలన్నీ చేపడతాం. ఒంగోలు విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగు విజయరాఘవరావు జీజీహెచ్లోని తలసేమియా వార్డుకు ఫ్రీజర్ బహూకరించారు. శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా ఈ ఫ్రీజర్ జీజీహెచ్ అధికారులకు అందజేశారు. నగరంలో ఎముకల వైద్య నిపుణుడిగా పేరుగాంచిన విజయరాఘవరావు సేవా దృక్పథంతో జీజీహెచ్కి విలువైన ఫ్రీజర్ అందించడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. జీజీహెచ్ అభివృద్ధి కమిటీకి సంబంధించి సభ్యులను ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ఆర్ఎంఓ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. ఈరోజు మన డాక్టర్ విజయరాఘవరావు గారు హిమోఫీలియా మెడిసిన్స్ పెట్టే బాక్స్ని ఈరోజు 60,000 రూపాయలని ఈరోజు జీజీహెచ్కి డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కోసం ఎంతోమంది ఇలాగ డోనర్స్ తోటి ఏదో విధంగా వచ్చారు అంటే 10 మందికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మా ఉద్దేశం. అలాంటిది ఆయన ఎప్పుడో తెప్పించి పెట్టాడు. కాకపోతే 2-3 నెలల నుంచి మాకు కుదరలా అది ఓపెన్ చేసి హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈరోజు అవకాశం కుదిరింది. డాక్టర్ గారి సమక్షంలో ఈరోజు అది హాస్పిటల్కి డొనేట్ చేస్తూ ఉన్నారు. 5 బెడ్స్ ఇట్లాంటివి కూడా డొనేట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఎక్కడైతే పేషెంట్స్ ఇప్పుడు కూర్చుంటున్నారో లాస్ట్ టైం మేము 14-19లో డోనర్స్ చేత టేబుల్స్ వేయించాం కూర్చోడానికి ఇబ్బంది లేకుండా. దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా టేబుల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం ఇక్కడ ఉండటానికి. పైపెచ్చు మన గైనిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా కింద పనుకుంటా ఉంటే అప్పుడు కలెక్టర్ గారు మేమంతా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చూసి దాన్ని ఇస్తామని చెప్పాం. అవి కూడా టేబుల్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అవి కూడా డొనేట్ చేస్తాం. దీన్ని జీజీహెచ్ కమిటీ కూడా ఏదైతే కమిటీ ఉందో దాన్ని కూడా నిన్నే కలెక్టరేట్కి పంపించా. దాన్ని ఒక 5గురితో కమిటీ కూడా వేస్తున్నాం. ఆ కమిటీతోటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకా కూడా బాగుండేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు శానిటేషన్ కొత్త వాళ్ళు వచ్చారు, సెక్యూరిటీ వాళ్ళు కొత్త టీం వచ్చింది. ఇంకా ఇట్లాంటి అన్నీ కూడా కొత్తవి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా బాగుండేటట్టుగా పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను. డాక్టర్నైనా నేను హీమోఫీలియా పేషెంట్ని. నేను ఈ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను బెనిఫిట్ అయ్యాను. కొన్ని వ్యాక్సిన్స్ బయట దొరకనప్పుడు నాకు ఎమ్మెల్యే గారి సహకారంతో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ హెల్ప్ చేసి నాకు వ్యాక్సిన్స్ ఇచ్చారు. నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది హాస్పిటల్. ఇంకా ఎక్కువే ఇద్దామనేటువంటి కోరిక ఉంది నాకు. అందుకని ఈ ఫ్రిడ్జ్ అడిగితే ఇచ్చాను. అట్లానే మంచాలు కూడా ఇస్తానని ప్రామిస్ చేశాను. సారు ప్రొఫెసర్ గారు పీడియాట్రిక్స్కి కూడా 2 మంచాలు కావాలని అడిగారు. అవి కూడా ఇస్తానని చెప్తున్నాను. అవి 1 నెల లోపల ఇవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. డిపిఓగా బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యల కోసం గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. గతంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఏ గ్రామాల్లో నమోదయ్యాయో ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు స్వచ్ఛ గ్రామాలుగా చేసేందుకు ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు పోవాలని డిపిఓ తెలిపారు. ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ విలేజ్ కాన్సెప్ట్లో అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండి ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేసి అందరూ డిప్యూటీ ఎంపీడీఓస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్, సర్పంచులు అందరి సహకారంతో వార్డు మెంబర్స్, మన అధికారులు డిఎల్పిఓస్ ఉన్నారు. అదేవిధంగా యూఓపీఆర్ఆర్డీస్ అంటే ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది అందరి సహకారంతో రాబో వర్షాకాలంలో ప్రత్యేక చర్యలు చేపట్టి మన ప్రకాశం జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ కూడా త్వరలోనే సిద్ధం చేస్తాం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేర భాగంగా అంటువ్యాధులు ఎక్కడైతే గత సంవత్సర కాలంలో వచ్చినాయో అటువంటి డెంగ్యూ కేసులు కావచ్చు, అదేవిధంగా మలేరియా కావచ్చు, చికెన్గున్యా జ్వరాలు కావచ్చు, మనకు ఉన్నటువంటి పైలేరియా కావచ్చు, మెదడువ్యాపు వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, గత 2 సంవత్సరాల కాలంలో ఎక్కడైతే మనకి రికార్డ్ అయినాయో ఆ ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిగతా ప్రదేశాల్లో కూడా ఈ యొక్క సీజనల్ డిసీజెస్ మీద అందరూ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనేది ప్రత్యేక కాన్సెప్ట్. తడి చెత్త, పొడి చెత్త ద్వారా శానిటేషన్లో IVRS ద్వారా
ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు కూడా మన డిపిఓ గారు, సిఇఓ గారు, అదేవిధంగా అధికారులందరూ డిప్యూటీ ఎంపీడీఓస్, ఎంపీడీఓస్, డిఎల్పిఓస్, అదేవిధంగా మన యొక్క సిబ్బంది అందరూ కూడా గ్రామాలను సందర్శించి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా రిపోర్టు ఆన్లైన్లో PR1 యాప్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. శానిటేషన్కి ప్రత్యేక శ్రద్ధ కేటాయించి మన జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా అందరూ ప్రజాప్రతినిధులు, మన మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధ్యక్షులు, అదేవిధంగా అన్ని కార్పొరేషన్ల యొక్క చైర్మన్స్, మన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్స్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరి సహకారంతో ప్రకాశం జిల్లాకు సంబంధించి మనము ఎప్పుడు కూడా వర్షాకాలంలో ప్రత్యేక చర్యలు చేపట్టి శానిటేషన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడతాం తెలియజేస్తాం. ఒంగోలు 38వ డివిజన్ సమతానగర్లోని వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వచ్చారని తెలుసుకున్న సమీపంలో ఉన్న శ్రీ సాయి సంస్కృతి స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దామచర్లతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే కూడా వారిని ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ब्रह्मणा वेदामृतेनावताम्बुरीं आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते उन्नत पदवी प्राप्ति सिद्धिरस्तु वरसिद्धि विघ्नेश्वर स्वामी देवता परिपूर्ण गणेश महाराज की గత 13 సంవత్సరాల నుంచి ఈ సమతానగర్లో ఎంతో వినాయక పూజలు గత 13 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా 13 సంవత్సరాలు జరుపుతున్నాం. ఈరోజు ఇక్కడికి దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 13 సంవత్సరాల నుంచి మేము ప్రతి 13 సంవత్సరాల నుంచి మేము ఎంతో అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈరోజు 4వ రోజు మన భక్తులచే కోలాట ప్రదర్శన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. జనార్దన్ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేరకు వాళ్ళకి అత్యంత అవసరమైన పనులు ఉన్నప్పటికీ వాయిదా వేసుకొని మా కోసం మా పూజా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని అందరినీ మా అందరి సంతోషాల్లో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించిన దామచర్ల జనార్దన్ రావు గారికి మా కృతజ్ఞతలు, మా ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రేపు ఉదయం 31వ తారీఖు 4 రోజులు బాలగణేశుడు నవరాత్రులు ముగించుకొని 5వ రోజుగా నిమజ్జనానికి బయలుదేరిపోతుంటాడు. సాయంత్రం 6 గంటలకి శ్రీ భగవతనామ సంకీర్తన శ్రీ బాలగణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విరివిరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లాలో బార్ లైసెన్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాలో మొత్తం 26 బార్ లైసెన్సులతో పాటు మరో 3 బార్లను గీతకారులకు కేటాయించింది. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో లైసెన్సుదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు. డిఆర్ఓ చిన్నబాబులేసు డ్రా తీశారు. ఒంగోలు నగరానికి 16 బార్లకు గాను 11 బార్లకు లైసెన్సుదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు. మార్కాపురంలో 2 బార్లకు, చేమకుర్తి, దర్శి, పొదిలి, గిద్దలూరు, కనిగిరిలో ఒక్కొక్క బారుకు లైసెన్సుదారులకు కేటాయించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు మాట్లాడుతూ జిల్లా మొత్తం 26 బార్లకు గాను 18 బార్లను లైసెన్సుదారులకు డ్రా ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు. దరఖాస్తుదారుడు లైసెన్స్ కోసం 55 లక్షల రూపాయల డీడీ రూపంలో చెల్లించి 1వ తేదీ నుంచి బార్లను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వం అనుకున్న విధంగా దరఖాస్తులు రాకపోవడంతో ఆదాయానికి కొంత గండి పడినట్లు కనిపిస్తుంది. ఒంగోలుకు 4, మార్కాపురానికి 2 లైసెన్సులకు దరఖాస్తులు రాలేదు. మిగిలిన దరఖాస్తులకు టెండర్ల ద్వారా దాఖలు చేసే విధంగా అవకాశం కల్పిస్తుంది. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి షేక్ ఆయేషా బేగం, ప్రొవిషన్ శాఖ సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. టోకెన్ నెంబర్ 3, టోకెన్ నెంబర్ 4. సో సక్సెస్ఫుల్ 1. ఓకే క్లియర్ జస్ట్
Okay, token number 1. Number 5. Reserve shops తీసుకున్నాడు 4 applications. Token number 1. Token number గీత కులాలకు సంబంధించిన రిజర్వ్ షాప్స్ మార్కాపురం తీసుకున్నాడు. Token number 1. జిల్లా సంబంధించినటువంటి కొత్త న్యూ బార్ పాలసీలో మనం నోటిఫై చేయడం జరిగింది 26 బార్లకి. సో అందరూ ఉత్సాహంగా అప్లికేషన్స్ వేయడం జరిగింది. సో నిన్న లాస్ట్ డే. సో ఈరోజు మనం ఇక్కడ పీజీఆర్ఎస్ హాల్ ఒంగోలు భవనంలో డిఆర్ఓ గారి సమక్షంలో కలెక్టర్ గారి ఆదేశానుసారం మనం ఇక్కడ డ్రాయల్ ఆఫ్ లాటరీ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 18 ఓపెన్ కేటగిరీ బార్స్కి అలాగే 3 జీకే అంటే గీత కులాల వారికి సంబంధించిన బార్స్ని ఓపెన్ డ్రాలో చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా అందరి సమక్షంలో వీడియోగ్రఫీ అండ్ ప్రెస్ అలాగే అప్లికెంట్స్ అలాగే డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఇది సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ డ్రాయల్ ఆఫ్ లాటరీ కండక్ట్ చేసాం. వెరీ ట్రాన్స్పరెంట్ మేనర్, వెరీ ఓపెన్గా అందరినీ శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ డ్రాయల్ ఆఫ్ లాటరీ జరగడం జరిగింది. సో ఇమీడియట్గా ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ అందరూ ఉన్నారో కూడా వాళ్ళకి ఈరోజే 1/6 ఇన్స్టాల్మెంట్ మనం ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ తర్వాత జిల్లాలోని ఎస్హెచ్ఓలు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క షాప్స్కు అప్లికేషన్స్ లాట్ ద్వారా డ్రా చేయడం జరిగింది. మొత్తం షాపులు 21, అందులో 18 ఓపెన్ కేటగిరీ, 3 రిజర్వ్ కేటగిరీ కళ్ళు గీత కార్మికులకు. వారి యొక్క అప్లికేషన్లతో సహా పారదర్శకంగా అందరి సమక్షంలోనే లాట్ తీయడం జరిగింది. అందరూ సమ్మతించారు, సహకరించారు. ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా జరిపించడానికి అందరూ సహకరించారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లక్కిబోయిన ఇస్తేరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో 9 అంశాలతో కూడిన అజెండాను చదివి వినిపించారు. మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు అడిగిన ప్రశ్నలకు అధికారులకు సమాధానం ఇచ్చారు. అజెండాలో ఉన్న 9 అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. అసలు మీకు మేము ఈ ఊరు వచ్చిన మొదట్లోనే మనకు అట్లా ఏం లేదు. అట్లా ఒకటి సివిల్ థర్డ్ పార్టీ ఈక్వాలిటీ కౌన్సిలర్ ఆమోదపరచడమైంది. 1వ వార్డు కొత్తదామాడు పరిమాణంలో నామ హైవే రోడ్డు నుండి కలవపూర్ రోడ్డు వరకు సిసి రోడ్ శ్రీత కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిసెంబర్ ప్రొసీడింగ్స్ ద్వారా 23 2020 ద్వారా మున్సిపాలిటీకి 3 కోట్లు మంజూరు చేసి ఉన్నారు. సదరు నిధులతో పడుతున్నది. ఈ కార్యక్రమంలో పాత స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం, అలాగే అవసరమున్న ప్రదేశాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడము, అవసరమయ్యే కొత్త లైట్లు. ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి పురపాలక సంఘం అధికారులకు, గౌరవ కౌన్సిలర్స్కు, కోఆప్షన్ సభ్యులకు, పత్రికా విలేకరులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ఆలయంలో ప్రారంభిస్తాను. ఒంగోలు కర్నూలు రోడ్లోని గాయత్రి కాంప్లెక్స్లో జరిగిన వినాయక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. గణనాథునికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవ కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, మారెళ్ల వివేకానంద, టి అనంతమ్మ, ఏలూరు కోటేశ్వరరావు, చోడా శివప్రసాద్, నైనాల మురళి, నూతలపాటి శ్రీనివాసరావు, పచ్చవ శ్రీరాములు, విశ్వరూపాచారి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చేస్తాం. రైట్ రైట్
వస్తాం మీరు ఐశ్వర్య చదివిన అబ్బాయిని రూమ్కి వరకు వినాయక స్వామి జిల్లా మా తాంబూలం పంపాము ఒక ట్యూబ్ పెడతాము శిక్షణ పంపాము సమానే సభ మధ్య మధ్య కానీ సంపాము అట్లా నుంచండి. ఉండాలా దేవుడు కనపడి ముందు చాలు కనపడుతున్నాడు. బండ్లమిట్టలోని శ్వేతార్క గణపతి 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రుద్రయాగం, చండీయాగం, లక్ష్మీ గణపతి యాగం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేసి నిమజ్జనోత్సవానికి తరలి వెళ్లారు. బండ్లమెట్టలోని వాసులకు శ్వేతార్క గణపతి కులదైవంగా కొలువయ్యారని మందిరం నిర్వాహకులు, సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో పసుపులేటి పద్మావతి, మల్లిబాబు, అరుణ్ రామ్, సాయి మల్లి, నిర్వానంద, శైలజ, సాయి వైష్ణవి, విష్ణువర్ధన్ తదితరులు పర్యవేక్షించారు. శ్రవణాయ మహారాజ వైష్ణవాయ మహారాజాయ నమః స్వాహ రాజాధిరాజాయ భక్తిదాహినే నమామి వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాయ భక్త్యో కామేశ్వర సమే కామాయ భక్త్యో కామేశ్వర వై నమతే సుప్మనామతగే నమః రాజాధిరాజాయ ప్రసన్నదాహినే నమో వయం వై కామేశ్వర వై శ్రవణాదుదాతు శ్రవణాదుదాతు ఓం నమో జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ ఓం జ్యేష్ఠం జమా తీసుకో
19 సంవత్సరాల నుంచి శ్వేతారక గణపతి ఉత్సవాలు ప్రతి ఏడాది ఎన్ని సమస్యలు ఉన్నా కూడా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వర్షాలు వస్తాయని చెప్పనుకుంటాం. హోమం రాత్రి కూడా దారుణంగా వర్షం కురిసింది, భయపడ్డారు. నేను ఒకటే చెప్పా, ఉదయం వర్షం ఉండదు అన్నాను. అలాగే ఉండదు. మాకు ఆయనకున్నటువంటి పవర్ ఏంటనేది మాకు ప్రత్యక్షంగా తెలుసు. మాకే కాదు, ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాపులు తెరవాలన్నా కూడా ఆయనకి తాళాలు అక్కడ పెట్టి దండం పెట్టుకుంది. ఎవరు షాపులు కూడా తెరవరు, దూర ప్రాంతాలు అలాగే వస్తూ ఉంటుంటారు. ఆ శ్వేతారకంతో నమ్ముకొని మేము ఆయన పేరుతోటి శ్వేతారకం ఎంటర్ప్రైజ్ సినిమా బ్యానర్ని ఏర్పాటు చేసాం. ఆయన పేరు మీద మేము నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలు మాత్రం ఈ 5 రోజులు కానీ 9 రోజులు కానీ అనుకూలంగా బట్టి మేము చేస్తూ ఉంటాం. వీటిలో రుద్రయాగం అలాగే చండీ యాగం, లక్ష్మీ గణపతి యాగం కంపల్సరీగా మేము ప్రతి ఏడాది జరిపి అన్నప్రసాదాలు చేస్తూ ఉంటాం. పసుపులేటి వెంకటరమణ గారు మనందరికీ తెలుసు. వారు దర్శక నిర్మాత, సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నెలకొల్పి దానిలో మా అందరికి భాగస్వామ్యం కల్పించారు. వారు ఇప్పటికే చాలా సినిమాలు తీశారు. గత సంవత్సరం మేము అనుకోలేకపోయాం. ఈ సంవత్సరం గణపతి మహోత్సవానికి మేమందరం రావడం జరిగింది. ఈరోజు చండీ యాగం నిర్వహించారు. మేము గుంటూరు నుంచి 25 మంది దాకా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాం. మేము రాకపోతే ఎంత నష్టపోయే వాళ్ళమేమో అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మేము కూడా పార్టిసిపేట్ చేయడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ 19వ సంవత్సరం జరిగేటటువంటి ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొనడం మేమందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అద్దంకి మండలంలో నిలిచిపోయిన దివ్యాంగుల పెన్షన్లన్నీ తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎండీఓ సింగయ్య తెలిపారు. అద్దంకి మండలంలో 45 మంది దివ్యాంగుల పెన్షన్లు నిలిచిపోగా అందులో 7గురికి ఎప్పటిలాగే అర్హులుగా పెన్షన్లు కొనసాగుతాయని, మరో 4గురికి వృద్ధాప్య పెన్షన్ కింద మార్చారని, మిగిలిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులకు పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. వికలాంగుల పెన్షన్కి సంబంధించి 45 మందికి వికలాంగత్వం తక్కువగా ఉందని చెప్పి పెన్షన్ నిలుపుదల చేస్తూ నోటీసులు వాళ్ళందరికీ పంపించడం జరిగింది. అందులో 7గురికి తాత్కాలిక సర్టిఫికేట్లో ఉన్నంతవరకు వికలాంగ శాతం 40% కన్నా పైన ఉన్నందువలన వారికి పెన్షన్లు నిలుపుదల చేయకుండా పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆ 7 మందికి మేము వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసాం. ఆ 7 మంది వైద్య పరీక్షల కోసం మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు. మిగిలిన 38 మందిలో 4గురికి వృద్ధాప్య పెన్షన్ కింద మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందువలన వాళ్ళు అప్పీలుకి రాలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షల కోసం వాళ్ళకి ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. డేటు, హాస్పిటల్ పేరు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ డేటు టైంకి ఆ హాస్పిటల్కి వైద్య పరీక్ష నిమిత్తం వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వైద్య పరీక్ష అనంతరం ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా వాళ్ళకి పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మోటార్ సైకిల్ అదుపు తప్పి యువకుడు గాయాల పాలైన సంఘటన పంగులూరు మండలం కొండమంజులూరు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన 25 సంవత్సరాల సుమంత్ మోటార్ సైకిల్పై విజయవాడ నుంచి నెల్లూరు వెళుతుండగా కొండమంజులూరు సమీపానికి రాగానే మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ పోలీసులు ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం సుమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎట్లా ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగమూరు రోడ్లో రావి చెట్టు తొలగింపు పట్ల నిరసన తెలిపిన ఆర్ఎస్ఎస్ విహెచ్పి నాయకులు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తిరిగి గాంధీ పార్కులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. శ్రీశైలాన్ని నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన లేదన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. 2 జిల్లాల మధ్య వివాదం రేకెత్తించాలన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. విలువలతో కూడిన జర్నలిజంపై అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్. మార్కాపురంలో శిక్షణా తరగతులు ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. ఎలా ఉన్నారు అని పలకరించే వారితో పాటు మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు జీవితంలో ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.